ఒక జనరల్ టాపిక్ కామెంట్స్లో అడిగారు. సో మేడం మీరే చెప్పండి, మీరు చెప్తే మాకు నమ్మకంగా ఉంటుంది అని. తప్పకుండా, ఎందుకంటే మనము ఆస్ట్రాలజీకి, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని శాస్త్ర సంబంధంగా, అంటే ఒరిజినల్ సబ్జెక్ట్ ఎలా ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం మేము ఎంఎస్ ఆస్ట్రాలజీ వాళ్ళు. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆస్ట్రాలజీ నేర్చుకోవచ్చా, వేరే వాళ్ళ జాతకం చూస్తే వాళ్ళ నెగిటివ్స్ అన్ని మనకు వచ్చేస్తాయా సో అనేది. ప్రతి శాస్త్రానికి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఆస్ట్రాలజీకే కాదు, మీరు దేనికైనా చూడండి. లైక్ ఏ సబ్జెక్టు, ఒకవేళ మీరు మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నారు, మీరు చేయాల్సినవి చేయాలి. అంటే ఒక డాక్టర్ ఏం చేస్తారు, సో పేషెంట్కి ఉన్న పరిస్థితిని బట్టి ట్రాన్స్మిట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కేర్ తీసుకుంటారు. అలానే కెమికల్ ల్యాబ్లో వర్క్ చేసేవాళ్ళు దానికి సంబంధించిన కేర్ తీసుకుంటారు. అయితే జ్యోతిష్యపరమైన వాటిలో ఎటువంటి కేర్ తీసుకోవాలి అని అంటే, ముఖ్యంగా నేర్చుకునేటప్పుడు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవడం వల్ల కానీ, జాతకం చూడడం వల్ల కానీ ఎటువంటి నెగిటివిటీ రాదు. ఎటువంటి నెగిటివిటీని మనం ఫేస్ చేయము. ఎప్పుడు చేస్తాము అని అంటే, మన ఇంటెన్షన్స్ రాంగ్ ఉన్నప్పుడు. అంటే నాకు సబ్జెక్ట్ తెలుసు, ఓకే, నా ముందు కూర్చున్న క్లయింట్ చాలా డబ్బులను మనిషో లేదు, నాకు చాలా డబ్బులు అవసరమో, అప్పుడు నా అవసరాన్ని బట్టి వాళ్ళకి తప్పు సలహా ఇవ్వడము, వాళ్ళని భయపెట్టడము, అండ్ వాళ్ళని భయపెట్టడం ద్వారా లాభం పొందాలనుకోవడము, లేదా ఆశపడటము. అంటే శాస్త్రాన్ని శాస్త్రపరంగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి సమస్య లేదు. దానిలో మన రాంగ్ ఇంటెన్షన్స్ కలిపేస్తాం చూసారా, అది చాలా ప్రాబ్లము. అటువంటివి చేయకూడదు. సో అటువంటి ప్రాక్టీసెస్ చేయకుండా, అంటే స్వలాభం కోసము శాస్త్రాన్ని తప్పు పట్టించడము, అట్లానే స్వలాభం కోసము పక్క వాళ్ళని భయపెట్టేలా బిహేవ్ చేయడము, శాస్త్రాన్ని ఉపయోగించుకుని అబద్ధాలు చెప్పడము, ఇటువంటివి చేస్తే డెఫినెట్గా నెగిటివిటీ ఉంటుంది. అలా కాకుండా మీరు గురుముఖంగా, లేదా ఇప్పుడు నేను చెప్తున్నాను యూట్యూబ్లోను, ఇలా అయినా సరే, అంటే సబ్జెక్ట్ని సబ్జెక్ట్గా నేర్చుకుని మీకు ఎటువంటి నెగిటివ్ ఇంటెన్షన్ లేకుండా మీరు సహాయం చేయాలంటే, నా ద్వారా వాళ్ళకి మంచి జరగాలి, నేను చెప్పే విషయం ద్వారా వాళ్ళు నెగిటివిటీ ఉంటే పోగొట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు చెప్పేటైతే తప్పకుండా మంచి జరుగుతుంది. మీకు చెప్పడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ ద్వారా ఒక రిలీఫ్ పొందిన వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా బ్లెస్ చేస్తారు. ఎప్పుడు అంటే బ్లెస్ చేయడం అంటే వచ్చి మన ఎత్తిమి చేయబెట్టి చేయక్కర్లేదు. సో విన్నవాళ్ళు మనసులో ఆనందపడతారు. అమ్మ నాకు ఒక రిలీఫ్ దొరికింది, నా సమస్యకు ఒక పరిష్కారం దొరికింది, అమ్మో నేను కష్టంలో పడకుండా నాకు ఒక మార్గం చూపించారు అని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మనసులో పాజిటివ్గా ఫీల్ అవుతారో అది మనకు ఒక బ్లెస్సింగ్. సో కాబట్టి మీ ఇంటెన్షనల్గా చేయొద్దు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, శాస్త్రపరంగా ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడాను సమయానుకూలంగా కొన్ని చెప్పలేకపోవచ్చు. అది మీకు నెగిటివిటీ ఎప్పుడూ రాదు. అంటే మీ ఉద్దేశాలు మంచివయ్యి పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలి, లేదా ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆస్ట్రాలజీ ఈజ్ ద బెస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే మా ఇంట్లోనే మా ఫాదరు ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేశారు. సో చాలామందికి చెప్పారు, చాలామందికి ముహూర్తాలు పెట్టారు, అన్నీ చేశారు. సో ఆయన దగ్గర 75+ ఇయర్స్. సో అంటే ఒక జీవిత కాలాన్ని చూసేశారు, మేము చూసాం ఆయనతో పాటు. కాబట్టి ఆస్ట్రాలజీ చెప్పడం ద్వారా నెగిటివిటీ వస్తుందనేది లేదు. కానీ కొంతమంది కొన్ని ప్రాక్టీసెస్ చేసేటప్పుడు, అంటే నేను చెప్తూ ఉంటాను, తంత్ర సంబంధమైనవి టచ్ చేయకండి, ఓకే, మంత్రశాస్త్రంలో కొంతవరకు బీజాక్షరాలు లేనివి చూసుకోండి, గురుముఖంగా తీసుకున్న వాటి ద్వారానే ప్రాక్టీస్ చేయండి, ఇలాంటివి. అంటే ప్రతి సబ్జెక్ట్కి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మీరు ఫాలో అయ్యి చేసినట్టయితే ఆస్ట్రాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సబ్జెక్ట్. దాని పేరే జ్యోతిష్ శాస్త్రము. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ టార్చ్ లైట్, చీకట్లో టార్చ్ లైట్ లాంటిది. సో నేను కళ్ళు మూసుకుని వెళ్తాను అని అంటే నీ ఇష్టం, కానీ నాకు వెలుతురు కావాలి, ఫ్యూచర్ కనిపించాలి అంటే ఇట్ ఈస్ లైక్ ఆస్ట్రాలజీ ఈజ్ లైక్ జీపీఎస్. సో జీపీఎస్ లేకుండా కార్ ట్రావెల్ చేస్తే దారి వెతుక్కుంటూ ఎప్పటికైనా వెళ్ళొచ్చు. బట్ ఆస్ట్రాలజీ ఈజ్ లైక్ జీపీఎస్. అట్లానే మనకి లైట్ ముందు దారి కనిపించేది, దారి చూపించేది. కాబట్టి చూపించే వాళ్ళు చాలా మంచి జరుగుతుంది. అట్లానే కాకపోతే ఏంటంటే మీ ఇంటెన్షన్స్ అనేవి ఎప్పుడు నెగిటివ్గా ఉండకూడదు. అలా ఉండకుండా మీరు ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా నేర్చుకోండి. ఆస్ట్రాలజీ నేర్చుకోవడం వలన ముఖ్యంగా మానసిక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారనే క్వశ్చన్ రాదు. ఈ గ్రహాల కారణంగా
వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, మనకి ఈ టైం నడుస్తుంది కాబట్టి మనం ఇలాంటిది ఫేస్ చేయాల్సి వస్తుంది, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇలాగ జీవితాన్ని అర్థం చేసుకునే అత్యుత్తమ శాస్త్రము మనకు ఉపయోగపడేది ఏదైనా ఉందంటే అది ఆస్ట్రాలజీనే. సో కాబట్టి ఆస్ట్రాలజీ అందరూ నేర్చుకోవాలి. అసలు మీరు ప్రాక్టీస్ చేస్తారా చేయరా అనేది పక్కకు పెడదాం. ఎందుకంటే మీ గురించి మీకు అర్థం అవ్వాలన్నా, మీ జీవితం మీకు మంచి దారిలో తీసుకెళ్లాలన్నా తప్పకుండా ఆస్ట్రాలజీ విల్ గివ్ యూ ఎక్సలెంట్ రోడ్వే, అంటే ఒక మంచి రూట్ మ్యాప్ ఇస్తుంది. కాబట్టి మీరు మంచి శాస్త్ర సంబంధమైన విషయాలు కరెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఎంఎస్ ఆస్ట్రో అకాడమీ నుంచి జాయిన్ అయ్యి నేర్చుకోండి. నేనైతే అదే సలహా ఇస్తాను. ఎందుకంటే మీకు చాలా తక్కువ ప్రైస్లో మంచి సబ్జెక్టు, అది కూడా గైడెన్స్ తోటి, అంటే నేను మళ్ళీ మీకు వచ్చే డౌట్స్కి ఆన్సర్ కూడా చేస్తాను. మీరు ఆ విధంగా నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మంచి జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకేమైనా జనరల్ టాపిక్స్ మీరు అడగాలని అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే అందరికీ చెప్పాలి, 10 మందికి మన ద్వారా మంచి విషయాలు తెలియాలి అన్న ప్రతి విషయాన్ని నేను మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతాను. అందులో ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి వీడియో మనం చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.